లోకాసు వార్త 1వ అధ్యాయము 5 నుంచి 25 వచనాలు. ఈ అధ్యాయంలో మనం గమనించినట్లయితే యాజకుడైన జకరియా తన భార్య అయిన ఎలిజబెత్ గురించి మనం గమనించవచ్చు. అయితే ఇక్కడ ఏం జరిగిందో ఒకసారి ఆలోచన చేసినట్లయితే, పూర్వకాలమందు పాత నిబంధనలో నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు 400 సంవత్సరాల కాలమట దేవుడు మౌనంగా ఉన్నాడు. దానిని సైలెంట్ పీరియడ్గా చాలామంది ఎంచుతూ ఉన్నారు. అంధకార దినములని, చీకటి దినములని, దేవుడు మాటలాడని రోజులని చాలామంది గుర్తిస్తూ ఉన్నారు మన పూర్వీకులు. దేవుడు లేని సమయంలో, దేవుడు మౌనంగా ఉన్న సమయంలో రకరకాలుగా చాలామంది పరిపాలన చేసిన వారుగా ఉన్నారు. అందుకే అక్కడున్న ప్రజలందరట ఆదరణ కోసం, ప్రజలందరి రక్షణ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి సమయంలో జకరియా ఎలిజబెత్ వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను అపరాధము లేని వారుగా ఉన్నారట. దేవుని దృష్టికి నీతిమంతులుగా కనబడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏ రెస్పాన్సిబిలిటీ అయితే ఇచ్చారో, ఏ బాధ్యతనైతే ఇచ్చారో వాళ్ళు సక్రమంగా 100% దాంట్లో ఏ లోపం లేకున్నా, ఏ అపరాధం లేకున్నా చక్కగా మర్యాదగా ప్రజల ఎదట జరిగిస్తూ ఉన్నారు. అలాగే ముఖ్యంగా దేవుని దృష్టికి నీతిమంతులుగా, భయభక్తులుగా దేవుని యందు సహవాసం చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాంటి సమయంలో, అలాంటి సందర్భంలో 400 సంవత్సరాల తర్వాత ఆ దేవాది దేవుడు జకరియాతో ఒక మాట చెప్తా ఉన్నాడు. జకరియా అప్పటికే ఇశ్రాయేలు పక్షముగా సేవ చేస్తూ ఉన్నాడు. తన కుటుంబం గురించి విజ్ఞాపనలు, ప్రార్థనలు చేస్తూ ఉన్నాడు. అలాంటి సమయంలో జకరియా, భయపడకమో, నీవు చేసిన ప్రార్థన పరలోకంలో వినబడినది, నీ ప్రార్థన వినబడింది, నీ ప్రార్థన నేను విన్నాను. భయపడకుడి అనే మాట బైబిల్లో 366 సార్లు రాయబడిందని ఒక ఆయన అంటూ ఉన్నాడు. నిజమే, మనకి సంవత్సరానికి 365 రోజులు. అందుకే ప్రతి రోజున మన జీవితంలో అన్వయించుకుంటే ప్రతిరోజు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, భయపడకో. నేటి తరం మనకి భయాలు అంతులేదు. ప్రతి విషయానికి భయపడతాం, ప్రతి విషయానికి మన ఆలోచనలు భయపడుతూనే ఉంటాయి. భయాలు అనేక రకాలుగా ఉన్నాయి ఈ లోకంలో. అపజయం వచ్చినా సరే భయపడతాం, నిరాశ వచ్చినా భయపడతాం, కుటుంబంలో మరణం వస్తే భయపడతాం, వ్యాధులు, రోగాలు మనలోనికి వస్తే భయపడతాం, ఒంటరిగా ఉంటే మనం భయపడతాం, తిరస్కారం, ఎవరైనా మనల్ని తిరస్కారం చేస్తే, తురీకరిస్తే భయపడతాం, ఏదైనా చిన్న బాధ వస్తే భయపడుతూ ఉంటాం, ఎవరైనా మనల్ని గురించి అపవాసం చేస్తే, వేలం చేస్తే భయపడుతూ ఉంటాం, మనలోని పేదరికం, దరిద్రత ఏదైనా ఉంటే మనం భయపడతాం. ఇలాంటి విషయాల గురించి చాలా భయపడుతూనే ఉంటాం. అందుకనే దేవాది దేవుడు నిజంగా జకరియా జీవితంలో, ఎలిజబెత్ జీవితంలో ఎలాంటి భయాలు ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ జకరియాతో మాత్రం అంటా ఉన్నాడు, నువ్వు భయపడకము. నువ్వు దేని నిమిత్తమైతే ప్రార్థన చేసి ఉన్నావో, దేని గురించి అయితే నువ్వు విజ్ఞాపన చేస్తూ ఉన్నావో నేను చూస్తూ ఉన్నాను. నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. నీ ప్రార్థనకి జవాబు వచ్చే సమయము ఆసన్నమైంది. వివాహం చేసుకొని చాలా సంవత్సరాలు అయ్యింది. వృద్ధులు కూడా అయిపోయారట. వారిద్దరూ బహుకాలము గడిచిన వృద్ధులయ్యి. అలాంటి సమయంలో దేవాది దేవుడు వాళ్ళ ప్రార్థన ఆలకించాడు. మనం కూడా ప్రతిరోజు ప్రార్థన చేస్తాం.
ప్రతిరోజు ప్రార్థనలో విజ్ఞాపనలు చేస్తూ ఉన్నాం. ప్రభువా నాకు అది కావాలి, ప్రభువా ప్రభువా నాకు ఇది కావాలి, ప్రభువా నా అవసరం ఇది, ప్రభువా నా అక్కర ఇది, ప్రభువా ఎలా ప్రభువా నాకు ఉద్యోగం రావట్లేదు, ప్రభువా నాకు వివాహం కావట్లేదు, ప్రభువా నాకు గర్భఫలం రాలేదు, ప్రభువా నా కుటుంబం అభివృద్ధిలోకి వెళ్ళలేదు, ప్రభువా అనేక మందికి దీవెనగా మారలేదు, ప్రభువా ఇదిగో ప్రభువా నా జీవితం అంతా రోగంతో ఉన్నాను, ప్రభువా నా జీవితం అంతా అనారోగ్యంతో ఉన్నాను, ప్రభువా నాకు ఉద్యోగం రావట్లేదు, ప్రభువా నేను అయోగ్యుడిగా ఉన్నాను, ప్రభువా ఇవ నా జీవితం అంతా ప్రతికూలత కనబడతా ఉంది, ప్రభువా సంతోషం లేదు, ప్రభువా అని నువ్వే విషయంలోనైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో దేవాది దేవుడు ఈరోజు నీతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు జకరీతో మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము, నువ్వు చేసిన ప్రార్థన నేను విని ఉన్నాను అంటూ ఉన్నాడు. ఈరోజు మనం ఏ విషయంలో భయపడతా ఉన్నాం, దేని గురించి బాధపడతా ఉన్నాం, దేని గురించి అల్ప విశ్వాసంగా జీవిస్తూ ఉన్నాం. అయితే ఆ విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నాడు. భయపడవద్దు. దేవుడు నీ ప్రార్థనని, మన ప్రార్థనని ఆలస్యం చేయవచ్చేమో కానీ అలక్ష్యం మాత్రం చేయడని మనం గుర్తించాలా. మన జీవితంలో ఏదైనా ఆలస్యం అవుతుందంటే దేవుడు మన పట్ల గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని ఆలోచన చేసుకోవాలా. దేవుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఉపవాస ప్రార్థనలో ఉంటా ఉన్నావు, దేవుడికి విజ్ఞాపన చేస్తూ ఉన్నావు, అయినా నీకు ప్రార్థనకి ప్రతిఫలం రాలేదు అంటే దానికి కారణం దేవుడు ఏదో నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. దేవుడు మన జీవితంలో ఏదో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడు. అందుకనే అది ఆలస్యం అవుతుందనే మనం ఇంకా విశ్వాసంలో ముందుకు వెళ్ళాలా. జకరియా సేవ చేస్తూ ఉన్నాడు, దేవుని సన్నిధిలో ఉన్నాడు, కానీ ఆ దేవాది దేవుడే స్వయంగా మాట చెప్తా ఉన్నాడు. ఇటట నీకు గర్భఫలాన్ని ఇవ్వబోతూ ఉన్నాను, నీకు ఒక మగబిడ్డ పుట్టబోతూ ఉన్నాడు అంటే వెంటనే దేవుడు చెప్పిన మాటనే అనుమానించాడట, విశ్వాసం చూపించాడు. అందుకే ఆ దేవాది దేవుడే అంటా ఉన్నాడు, నువ్వు మౌనంగా ఉండు, నువ్వు చేసిన కార్యం సంపూర్ణమగుని వరకు, ముగింపు వరకు నువ్వేం చూడు, మౌనంగా ఉండు, మౌనంగా చూడు. అదే నీ పనిష్మెంట్. నీకు ఏదైతే అల్ప విశ్వాసం కలిగిందో, నీ జీవితంలో ఏదైతే ప్రార్థన చేస్తూ ఉన్నావో, దేని గురించి అయితే ఆశపడతా ఉన్నావో, దాని విషయంలోనే స్వయంగా దేవుడు వచ్చి నీతో మాట్లాడితే నువ్వేం చూపిస్తా ఉన్నా, అల్ప విశ్వాసం చూపిస్తా ఉన్నా, అనుమానిస్తూ ఉన్నావు. అందుకే నువ్వు నేను చేసిన కార్యము ముగింపు అయిన వరకు, సంపూర్ణమైన వరకు నువ్వు మౌనంగా ఉండి చూడు. నిజంగా జకరియా తన శరీరాన్ని బట్టి అపనమ్మకం చూపించాడు. అలానే దైవం ఇప్పుడు కూడా దేవుడు ఇప్పుడు తన కార్యాన్ని మార్చుకోలేదు. అయ్యో ఈ నమ్మట్లేదే, అయ్యో ఈయన అల్ప విశ్వాసం చూపెడతా ఉన్నాడే, అయ్యో ఏమిటి ఈయన నన్నే అనుమానిస్తూ ఉన్నాడే అని దేవుడు తన కార్యాన్నట చేసి చూపించక మానలేదు అట, ఆలస్యం చేయలేదట. దేవుడే ఏదనుకుంటే అది ఖచ్చితంగా చేస్తాడు. దేవుడు ద్వారాలు తెరిస్తే దాన్ని మూయదగిన వాడు ఎవడో. మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో, మన భక్తి జీవితంలో దేవుడు ఒక కార్యాన్ని చేయాలని అనుకుంటే ఎవడు అడ్డు రాగలడో, ఎవడు దాన్ని ఆటంకపరచగలడో, దాన్ని ఎవడు మన నుండి దూరం చేయగలడో అది మనం గమనించినట్లయితే ఖచ్చితంగా మనం దీవింపబడతాం. దేవుడు ఒకసారి ద్వారం తెరిస్తే దాన్ని ఎవడు ముయ్యలేడు. దేవుడు చెప్పిన మాట నెరవేరే వరకు జకరియా నువ్వు మౌనంగా ఉండు, నువ్వు సైలెంట్గా ఉండి చూడ. దేవుడంటే చులకనైపోయింది, దేవుడంటే నీకు అనుమానం, దేవుడి మాట అంటే నీకు చులకన. దేవుడి సన్నిధిలోనే ఉన్నాను, దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాను, ఇశ్రాయేలు పక్షంగా నేను సేవ చేస్తూ ఉన్నాను, నేను యాజకుడినే అని విర్రవీగుతూ ఉన్నావు. కానీ దేవుడే స్వయంగా వచ్చి మాట చెప్తే నీకు తరకం. దేవుడే స్వయంగా మాట ఇస్తే నీకేటట అనుమానం. ఇది జరుగుతుందా ఏంటి ప్రభువా, నేను ముసలోడిని కదా, నేను అయోగ్యుడిని కదా, అర్హత లేదు కదా, నేను బలహీనుడిని, నేను రోగంతో ఉన్నాను, అది ఇదే అనే సాగులు చెప్పేవారుగా ఉన్నాం.
సేము ఆనాడు జకర్యా దేవుని సన్నిధిలో ఏ విధంగా దేవుని అనుమానంతో చూశాడో, జకర్యా ఆ రోజు దేవుని మాటను పట్టుకొని అవిశ్వాసంగా భావించాడు. నేటి తరం, నేటి విశ్వాసులు, నేటి సేవకులు ఇదే రీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. మనం కూడా అంతే అల్ప విశ్వాసం చూపిస్తూ ఉన్నాం. దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు విశ్వాసం మాత్రమే ఉంచు, మిగిలిన కార్యక్రమం దేవుడు చేస్తాడంటే నేను రకరకాల సాగులు చెప్తూ ఉంటాం. ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, దేవుడిని అడుగుతాం, అన్నీ బాగానే ఉంటే దేవుడు ఆ కార్యాన్ని మన జీవితంలో జరిగిస్తూ ఉన్నప్పుడు, ఆ కార్యాన్ని ఆరంభించినప్పుడు, దాన్ని మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనం అంగీకరించడానికి ఇష్టపడము. అది పొందుకోవడానికి మనం అయోగ్యులుగా భావిస్తూ ఉంటాం, అల్ప విశ్వాసం చూపిస్తూ ఉంటాం, మనం బలహీనులుగా ఎంచుకుంటాం. అది తప్పు. అది మనకి ఇస్తే నమ్మలేము, అయోగ్యులుగా ఎంచుకుంటాం, అపనమ్మకంగా మారిపోతాం. అది చాలా కష్టమని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆనాడు అబ్రాము సారాకు కూడా సేము జకర్యా జీవితంలో ఏ విధంగా అయితే దేవుడు మాట్లాడి ఉన్నాడో, గర్భఫలాన్ని ఇవ్వబోతా ఉన్నాడని చెప్పాడు, ఆనాడు అబ్రాము సారా దంపతులకు కూడా దేవుడు అదే విధంగా నిన్ను ఆశీర్వదించి నీకు ఒక కుమారుని ఇవ్వబోతా ఉన్నాను సారా అంటే ఆమె నవ్వుకుందట. ఆమె నేను రుద్రాలు అయిపోయినా కదా, నాకు ఎలా పిల్లలు పలుతారు, అందరు పిల్లలు 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 అని అంటూ ఉన్నారు, నాకు గర్భఫలం ఎలా వస్తుంది? మా ఆయన అబ్రాహం కూడా ముసలివాడైపోయాడు, నాకు ఎలా పుడతారు, మీరు మరీ చెప్తా ఉన్నారని చాటు నుండి నవ్వుకుందట. అందుకే ఆ దోతలు అంటూ ఉన్నారట, దేవాది దేవుడు అంటూ ఉన్నాడు, నువ్వు నవ్వుతా ఉన్నావు కదా, ఆ నవ్వుల్ని మేము పువ్వులుగా చేయబోతా ఉన్నావు, అందుకే నువ్వు అతనికి ఇస్సాకు అని పేరు పెడతావు. ఇస్సాకు అంటే నవ్వు. ఆనాడు అబ్రాం సారా దంపతులకు దేవుడు ఏ విధంగా అయితే వాళ్ళని దీవించి ఆశీర్వదించి వాళ్ళకి కుమారుని అనుగ్రహించాడో, అదే కొత్త నిబంధనలో దేవుడు 400 సంవత్సరాల తర్వాత మొట్టమొదటిగా జకర్యా ఎలిజబెతులతో మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు అవిశ్వాసం చూపించినా, నమ్మినా నమ్మకపోయినా దేవాది దేవుడు వాళ్ళకి అంటా ఉన్నాడు, మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఒక కుమారుని ఇవ్వబోతా ఉన్నాను, అతనికి యోహాను అని పేరు పెట్టండి. నిజంగా పాత నిబంధనలో దీవించిన దేవుడు, పాత నిబంధనలో గర్భఫలాన్ని తెరిచిన దేవుడు, పాత నిబంధనలో పిల్లలు లేని వారికి పిల్లల్ని అనుగ్రహించిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించడా? నువ్వు పెళ్ళయింది, పిల్లలు లేరని బాధపడుతూ ఉన్నావు, గర్భఫలం లేదని చింతిస్తూ ఉన్నావు, అయ్యో నా జీవితంలో ఉద్యోగం ఇంకా రాలేదని చింతిస్తూ ఉన్నావు, అయ్యో నా జీవితంలో ఈ కార్యం జరగలేదే, నేను అది అనుకున్నానే ఎలా అయిందే అని నీ జీవితంలో అనుకుంటా ఉన్నావేమో. అయితే దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. వీరిద్దరి ద్వారా దేవుడు నిజంగా మన జీవితాలకు అన్వయించుకోవాలి. బిడ్డలు లేకపోవడం శాపం కాదు, గర్భఫలం లేదనుకోవడం మన భ్రమ. సంతానం లేదని, గర్భఫలం ఇంకా రాలేదని మీ అత్తమామలు, మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఇంకా బాధ పెడతా ఉన్నారేమో, ఇంకా అల్పాసంలోనికి మీ బంధువులందరూ నడిపిస్తూ ఉన్నారేమో. అయితే ఇది ఒక ప్రణాళిక, అయితే ఇది ఒక దేవుని ఉద్దేశం అని మీరు గమనించాలా. బిడ్డలు లేకపోవడం అనేది, గర్భఫలం లేకపోవడం అనేది ఒక శాపం కాదు, ఇది ఒక దీవెనని మీరు భావించాలి. దేవుడు ఒక చిన్న ప్రణాళిక కలిగి ఉన్నాడు, మీ బిడ్డల పట్ల, మీ పట్ల ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టి దేవుడు మీ యందు ఆలస్యం చేస్తూ ఉన్నాడు. మన జీవితాల్లో ఏ విషయాన్ని అయితే, ఏ సందర్భాన్ని అయితే, మనల్ని ఏ కార్యాన్ని అయితే మనల్ని ఆలస్యం చేస్తూ ఉన్నాడో, మన జీవితాల్లో ఇవ్వడానికి ఆలస్యం చేస్తూ ఉన్నాడో, అది అనేక మందికి దీవెనగా ఉండబోతూ ఉంది, ముఖ్యంగా దేవునికి మహిమగా మారబోతూ ఉంది. అందుకే మన జీవితాల్లో ఆలస్యం చేయబోతూ ఉన్నాడు, ఆలస్యం చేస్తూనే ఉన్నాడు. అందుకే భయపడకము. దేవుడు అంటూ ఉన్నాడు, నాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఈ లోకంలో అసాధ్యమైనది ఏదైనా ఉందా?
నువ్వు లేనట్టుగా లేని ఉన్నట్లుగా చేసిన దేవుణ్ణి నీకు తెలీదా? పాత నిబంధనలో పూర్వకాలము ఆది యందు నా నోటు మాట చేత సృష్టిని సృజించిన సృష్టికర్తనని నీకు తెలీదా? నువ్వు దేని గురించి అయితే తలంచి, నువ్వు దేని గురించి అయితే ఆలోచించి భయపడతా ఉన్నావో అది ఆ విషయం బట్టి దేవుని యందు విశ్వాసం మాత్రమే ఉంచు. ఎందుకంటే నీ త్వరలోనే దేవాది దేవుడు సంపూర్ణమైన బహుమానం దయచేసిన గాక. ఈ 2025లో నీ జీవితంలో గొప్ప బహుమానం దయచేయను గాకనే దేవాది దేవుడు నీతో సూటిగా తేటగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నువ్వు నమ్ముతా ఉన్నావా? దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యం చేయబోతా ఉన్నాడని, దేవుడు నీ జీవితంలో మన జీవితంలో అద్భుతం చేయబోతా ఉన్నాడని నువ్వు నమ్ముతా ఉన్నావా? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఖచ్చితంగా నేను దీవించి బలపరిచే దేవుడిగా మన దేవుడు కనబడుతూ ఉన్నాడు. నన్ను మన జీవితాలనే 2025లో భవిష్యత్తు కాలంలో దేవునికి మహిమగా, ప్రజలకు దీవెనగా మనల్ని మార్చిపోతూ ఉన్నాడు. దేవుని యందు ప్రార్థన కలిగి ఉండాలి, దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. అప్పుడే మనం ఖచ్చితంగా అనేక మందికి దీవెనగా, ప్రజలందరికీ మేలుగా, దేవునికి మహిమగా మారిపోతాం. ఇన్ని రోజులు నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడేమో. జకరియా జీవితంలో, ఎలిజబెత్ జీవితంలో దేవుడు 400 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఇశ్రాయేలు ప్రజలకి రక్షణ లేక, ఆదరణ లేక విరిగి నలిగిపోతూ ఉన్నారు. అలాంటి సమయంలో దేవుడు ఎప్పుడు వస్తాడా, దేవుడు మమ్మల్ని ఎప్పుడు కరుణెత్తడా, ఏమిటి అని ఎదురు చూస్తూ ఉన్నప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ప్రతి సమయం అందును ప్రార్థన విజ్ఞాపన చేయిచు మెలకుగా ఉండిడే. ఇశ్రాయేలు ప్రజలు అలాగే ఎదురు చూస్తూ ఉన్నారు. యాజకులు, ప్రధాన యాజకులు అందరూ ఎదురు చూస్తూ ఉన్నాడు. పాత నిబంధనలో ప్రవచనాలు చెప్పబడ్డాయి కదా, మెస్సయ్య ఎప్పుడు వస్తాడు, యేసుక్రీస్తు వారు ఎప్పుడు వస్తారు, ఎమ్మనీయులు మాకు తోడుగా ఉన్నాడు కదా, ఎక్కడా ఎలాగా అని ఎదురు చూస్తున్న సమయంలో ఆ దేవాది దేవుడే జకరీని దర్శించిన దేవుడు, జకరీతోనే మాట్లాడిన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము. ఇన్ని రోజులు నీ జీవితంలో దేవుడు మౌనంగా ఉన్నాడేమో, అంధకారంగా ఉన్నాడేమో, లేకపోతే ఏమి అందుచిక్కట్లేదేమో, ఏమిటి అనుకూలత, ఏటి ప్రతికూలత, ఏటి జీవితం, అయ్యో అనుకుంటా ఉన్నావేమో. నీ జీవితం నీకు అర్థం అవ్వట్లేదేమో, ఏమిటి విచిత్రం, ఎందుకు ఆలస్యం అవుతుందని నీ జీవితంలో నువ్వు అనుకుంటా ఉన్నాము. అయితే దేవుడు ఇప్పుడు నీతో సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు, తేటగా లేఖనాల ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు దాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు దాన్ని నీ జీవితంలోనికి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? అయితే దేవుడు ఎలిజబెత్ని, జకరియని దీవించిన దేవుడు నీ జీవితం కూడా ఈరోజు దీవించబోతా ఉన్నాడు. దేవుడు నీ జీవితంలో, మన జీవితంలో దేవుడు దీవించబోతా ఉన్నాడు. మానవ రీత్యా మన జీవితంలో అసాధ్యమైనవే, మానవ రీత్యా అసాధ్యమైన వాటికి మనం భయపడనక్కర్లేదు. మన బలహీనతను బట్టో, మన అయోగ్యతను బట్టో, మన అనారోగ్యం బట్టో ఈరోజు మనం భయపడిన అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మనీయేలు దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. ఈరోజు మనం భయపడి అనేక మందిని భయపెట్టవలసిన అవసరం లేదు. మనం అల్ప విశ్వాసంతో అనేక మందిని అల్ప విశ్వాసంలో నడిపించవలసిన అవసరం లేదు. ఈరోజు మన జీవితంలో, మన భవిష్యత్తులో దేవాది దేవుడు మన జీవితంలో సంపూర్ణమైన కార్యం చేయబోతూ ఉన్నాడు, సంపూర్ణమైన బహుమానం ఇవ్వబోతూ ఉన్నాడు. మనం ఎంత ఆశతో ఉన్నామో ఆ ఆశగల ప్రాణాన్ని తృప్తిపరిచే దేవుడిగా కనబడుతూ ఉన్నాడు. జకరియా, ఎలిజబెత్ జీవితంలో చేసిన దేవుడు మన జీవితంలో చేయడా? అసాధ్యమైనది సుసాధ్యం చేయడా? ఆనాడు నోటు మాట చేత సృష్టిని తయారు చేసిన దేవుడు, ఆ సృష్టికర్త నీ జీవితంలో కార్యం చేయడా? చేస్తాడు. అయితే మనం చేయవలసింది ఒకటే, దేవుని యందు విశ్వాసం ఉంచాలా. దేవుని యందు మనం ఏం చేయాలట? ప్రార్థన విజ్ఞాపన చేయొచ్చు, మెలకుగా ఉండాలా. అప్పుడు అది నిజమైన క్రిస్మస్ అవుతుంది.
దేవుడు నాకేమి ఇవ్వలేదు కదా, నేనేం క్రిస్మస్ చేసుకుంటాను, దేవుడు నా జీవితంలో కార్యం చేయలేదు కదా, నేనేం చేస్తాను, ఎలా, ఏమిటని నువ్వు అనేకమైన ఆలోచనలు పెట్టుకోవద్దు. నీ చింత యావత్తు ఆయన మీద పెట్టాలట. జకరియా ఎలిజబెత్లు ఏం చేశారట, వాళ్ళ చింత యావత్తు ఆయన మీద పెట్టినప్పుడు ఆయనే స్వయంగా మాట్లాడుతూ ఉన్నాడు, ఆయనే స్వయంగా దర్శనమిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ జీవితంలో, మన జీవితంలో ఏదైనా కార్యము ఆలస్యమవుతుందా? ఏదైనా కార్యము అనుకున్నాము అది అంతు చిక్కడం లేదా? అయితే దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అయితే మనం ఏం చేయాలి? మనం మౌనంగా ఉండి చూడాలా. జకరియలాగా మౌనంగా ఉండి చూడాలా, నిశ్శబ్దంగా ఉండి చూడాలా. ఈ లోక రక్షణ కొరకు మార్గాన్ని సిద్ధం చేసేవాడు యోహాన్ని ఈ లోకానికి పంపుతూ ఉన్నాడు. ఈరోజు మన జీవితాల్లో అలాంటి అద్భుతాలు ఉన్నాయేమో. మనమే ఒక్కొక్కసారి మనం అల్ప విశ్వాసం మాటల ద్వారా, అల్ప విశ్వాసం ద్వారా దేవుడు కార్యాలని ఆటంకగలగా మనం ఉన్నామేమో, అడ్డుగా ఉన్నామేమో. నిజంగా దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకము.